మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. పేతురు అంటున్నాడు, పేతురు పత్రిక 2వ పత్రికలో రాయబడుతూ ఉంది, 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్ములను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా, భక్తులైన వాళ్ళకి, ఆత్మ సంబంధంగా ఎదిగే వాళ్ళకి ఇవన్నీ కావాలి. వీటిల్లో ఏది ఒక్కడు కూడా తప్పిపోకూడదు, అన్నీ కావాలి. పూర్ణ జాగ్రత్త నీకుందా? విశ్వాసం ఉందా? విశ్వాసములో సద్గుణం అనేది ఉందా? మంచి గుణం. విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు బాగా ప్రార్థన చేస్తే మళ్ళీ సహోదర ప్రేమ లేకపోతే వేస్టే కదా వేస్ట్. ఇన్ని ఉన్నాయా నీలో? నియమము ప్రకారము పోరాడడం అంటే ఒక్కొక్క క్లాస్ పాస్ అవ్వకుంటూ వెళ్ళడం అంటే ఒక్కొక్క దానిలో పాస్ అవ్వడం, ఒక్కొక్క దానిలో పాస్ అవ్వడం. పూర్ణ జాగ్రత్త అనేది ఫస్ట్ క్లాస్ అయితే, విశ్వాసమే రెండవది అయితే, రెండవ క్లాస్ అయితే, సద్గుణము మూడవది, సద్గుణము తర్వాత జ్ఞానము నాలుగవది. ఒక్కొక్క క్లాస్, ఒక్కొక్క కోర్సు. క్లాస్ కాదు, కోర్స్. ఏ కోర్స్ పాస్ అయ్యావు నువ్వు? ఒక కోర్సు పాస్ అయితే సరిపోతుందా? కోర్సులన్నీ పాస్ అవ్వాలా? ఈ లోకంలో ఇంజనీర్ కావాలంటే కొన్ని కోర్సులు పాస్ అయితే చాలు. కానీ పరలోకం అట్ట కాదే, అన్ని కోర్సులు రావాలా. నేను ఇంజనీర్ని, నాకు డాక్టర్ కోర్సు రాదు, నాకు ఇంజక్షన్లు చేయటం రాదు అంటే కుదరదు. నాకు ఇంజక్షన్లు చేయటం మాత్రమే వచ్చు, లెక్కలు రావు అంటే కుదరదు. నాకు లెక్కలు మాత్రమే వచ్చు, తెలివిగా ఎలా నడవాలో తెలియదంటే కుదరదు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరినైనా ప్రేమించాలంటే ప్రేమించే మనసు నాకు లేదంటే కుదరదు. అన్నీ కావాలి. అన్ని కోర్సుల్లో పాస్ అయితేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. అన్ని కోర్సులు పాస్ అవ్వాలి. ఏమున్నాయి నీలో? ఏ కోర్సు పాస్ అయ్యావు? పరీక్షించుకో. ప్రభుని నీటన్నిటినీ చూస్తున్నాడు, ఇవన్నీ అడుగుతున్నాడు. ఏ సర్టిఫికేట్ ఉంది నీ దగ్గర? ఏ సర్టిఫికేట్ ఉంది? విశ్వాసం అనే సర్టిఫికేట్ ఉందా? అన్నీ ఫైల్ చేసుకోవాలి. ఫైల్ పట్టుకొని పోవాలి దేవుని కాడికి. ఫైల్ అంటే ఈ లోకంలో కొనుక్కొని అన్ని పేపర్లతో కూడింది కాదు, హృదయంలోనే ఉంటాయి ఈ సర్టిఫికేట్స్ అన్నీ. అది తీసుకొని పోయి ఆయన ముందు పెట్టాలి. అన్నీ కావాలి. ఇవన్నీ లేకపోతే, వీటన్నిటినీ సంపాదించకపోతే దేవుని రాజ్యంలో దేవుని కొరకు నిలబడడం అనేది చాలా కష్టం. ఇవన్నీ సంపాదించిన వాళ్ళు భక్తులు. దావీదు కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ, ఆయన బిడ్డలైన షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు, అందరూ కూడా ఇశ్రాయేలీలు మాత్రమే ఇలా ఉంటారనే కాదు. రూతు, మోయాబు దేశస్తురాలైన రూతు, అన్య దేశస్తులైన వాళ్ళు కూడా చాలామంది దేవుని కొరకు నిలబడగలిగారు, దేవుని కోసం బ్రతికారు. అన్ని కోర్సుల్లో పాస్ అవుతూ ఉన్నారు. అన్ని కోర్సుల్లో పాస్ అయినప్పుడు ప్రభు కోసం స్టాండర్డ్గా నిలబడే ఒక ఆయుధం అవుతావు నువ్వు. ఆయన చేతిలో వాడుకునే
ఆయుధం. 127వ కీర్తనలో చదువుదాం. 127వ కీర్తన 4-5. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యవ్వన కాలమందు మారు మనసు పొందిన వాళ్ళు, యవ్వన కాలమందు మారు మనసు పొందాలి. యవ్వన కాలమందు మారు మనసు పొందిన వారు పట్టుదలతో దేవుని కొరకు నిలబడితే వాళ్ళు ఎలా ఉంటారంటే బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అట్టి వారితో తన అంబుల పొది నింపుకొనిన వారు ధన్యులు. అటివారు ఎలా ఉంటారు? సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యవ్వన కాలం ఏదైనా కానీ చేయగలిగిన శక్తి కలిగిన వయసు అది. విలాప వాక్యాలను ఏమని ఉంటుందంటే, యవ్వన కాలమందు ఆయన కాడిని మోయిట నరునికి మేలు. ఆ కాడిని అతని మీద మోపినవాడు ఆయనే. యవ్వన కాలమందు కాడిని మోయిట నరునికి మేలు. వారి మీద కాడిని మోపింది ఆయనే. అందుకే నువ్వు ఒకవేళ అనుకోవచ్చు, నేను యవ్వన కాలంలో మారు మనసు పొందలేదే అని. ఇప్పుడు పొందినా కానీ యవ్వన కాలంలో ఉన్న శక్తిని కలిగి పోరాడచ్చు. అసలు పోరాడాలనే ఆలోచన ఉంటే, అలాంటి ఆశ ఉంటే ఇప్పుడైనా పోరాడచ్చు. దేవుని సన్నిధిలో నేను చాలాసార్లు దేవుణ్ణి స్తుతించేది అదే. మంచి యవ్వన కాలంలో నన్ను నీవు నీ కొరకు వంచేసావు ప్రభువా. మంచి యవ్వన కాలం. అప్పుడు దాకా చదువు అయిపోగానే దేవుని బిడ్డగా పరిపూర్ణత. చదువు అయిపోగానే పరిపూర్ణ స్థితి. ఇంకా అవమానాలు వస్తేనేంటి, నిందలు వస్తేనేంటి, కష్టాలు వస్తేనేంటి, బాధలు వస్తేనేంటి, నాకు దేవుని దగ్గర ఉంది బహుమానం. దేవుని బిడ్డలందరూ, ప్రవక్తలందరూ దేవుని కొరకు అలా నిలబడినప్పుడు ఆయన వాళ్ళని ఆ విధంగా ఉంచుకున్నాడు. ఆ విధంగా ఆయుధంలాగా మలుచుకున్నాడు. ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, ఇర్మియా నీవు నా చేతిలో గండ్రగొడ్డలి వంటి వాడవో. గండ్రగొడ్డలు అనేది ఇప్పుడప్పుడు అక్కడక్కడ హత్య జరిగింది, గండ్రగొడ్డలతో నరికారు అంటారు, కానీ ఆ గొడ్డలు ఎట్టడుతో నేను చూడలే. కానీ ఇర్మియా గ్రంథంలో వాక్యం చదివినాక ఒకసారి ఆ గొడ్డలు ఎట్టుంటుందో నేను యూట్యూబ్లో కొట్టి చూసుకున్నా. తెలుసా గండ్రగొడ్డలు అంటే? ఓహో, ఇర్మియా ఇట్టున్నాడా? వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. నీవు నాకు గండ్రగొడ్డలు వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను, నీ వలన ముసలి వారిని బాలులను విరగొట్టుచున్నాను, నీ వలన యవనులను కన్యలను విరగొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపర్లను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరగొట్టుచున్నాను, నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను, బబులోనును కల్దీయుల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను. ఇదే ఇర్మియా వల్ల ఇశ్రాయేలు కోసం ప్రవచనాలు చెప్పాడు. ఖచ్చితంగా మీరు బబులోనికి దాసులుగా వెళ్ళాల్సిందే, బబులోను రాజు చేతికి మీరు అప్పగించబడాల్సిందే అని చెప్పాడు. ఆ తర్వాత బబులోను దేశం గురించి కూడా చెప్పాడు. మీరు పట్టకపోతున్నారు ఆయన పిల్లలందరినీ, ఆ తర్వాత నీకు వచ్చే శ్రమలు ఇవే అని చెప్పాడు. ఆయన అంటున్నాడు, నీ వలన నువ్వు నా చేతిలో గండ్రగొడ్డలు వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. ఇర్మియా అట్టున్నాడు, నువ్వు ఎట్టున్నావు? నువ్వు ఆయన చేతిలో
సైతాన్ని ఎదిరించి జయించగలిగే ఆయుధంలాగా ఉన్నావా? బాణంలాగా ఉన్నావా? యుద్ధాయుధంలాగా ఉన్నావా? ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆలోచన చేయాలి. ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆలోచన చేయాలి. ఇర్మియాని గండ్రగొడ్డల్లాగా దేవుడు చేసేసాడు, యుద్ధాయుధంలాగా చేశాడు. ఏ పని చేయమంటే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఏం ఆలోచన చేయట్లా, ఆలోచన చేయట్లా. ఏలియా గురించి మనం వింటున్నాం, ఎలీషా గురించి వింటున్నాం, ఏలియా గురించి వింటున్నాం, మోషే గురించి వింటున్నాం. ఎవరు ఎక్కడ తగ్గేదేమీ లేదు. వాళ్ళకి అప్పగించబడిన పని వాళ్ళు సంపూర్ణంగా నెరవేర్చుకుంటున్నారు. వాళ్ళకి అప్పగించబడిన పని ముగించుకుంటారు, నెరవేర్చుకుంటున్నారు, ముగిస్తున్నారు. ఏ పరిస్థితి వచ్చినా మోషే మీద ఏం చిన్న శోధన వచ్చిందా? ఎన్నిసార్లు రాళ్ళు ఎత్తుతారు వాళ్ళు పైకి చెప్పండి. నిన్న ఒక మాట అంటేనే నువ్వు ఓర్చుకోలేవు. ఒక్క మాట అంటే గుంజుకుంటావు అనమాట. వెనక్కిట్ట గుంజుకుంటానే ఉంటావు. ఎట్టన్నారు ఏమవుతుంది? నీ శరీరానికి ఏమైనా రంధ్రాలు పడ్డాయి? రాయి వేస్తే లేదా కట్టి తీసుకొని కొడితే బొక్కలు పడతాయి. అటడి పడలేదు కదా, మాటకి పడ్డాయా? శరీరానికి ఏడబడలేదే చెప్పండి. దేవుని నిమిత్తం ఓర్చుకోవడం అంటే ఓర్చుకోవాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పేతురుతో ప్రభు అంటూ ఉన్నాడు, వీటన్నిటినీ మీరు సంపాదించాలి, ఇవి ఎవనికి లేకపోవునో. రెండో దానికి వస్తున్నాం మనం. నిర్లక్ష్యం ముందు, ఆ తరువాత ఇవి ఎవనికి లేకపోవునో వాడు పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గురుడివాడును దూరదృష్టి లేనివాడు అవుతాడంట. పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి, అసలు మారు మనసు పొందిన సంగతి మర్చిపోతున్నాడు అనమాట. పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడు వీళ్ళు ఆడుకున్నట్టు. ఇదిగోమ్మా, ఈ నియమం ప్రకారం మీరు పోరాడాలా. ఈ నియమాలన్నీ ప్రభు ఒకసారి చెప్పాడు కదా, గుర్తు చేసుకున్నట్టు చెప్పాడక్క, మాకు గుర్తులేదే. అవునా? అసలు ఆ నియమాలు ఏంటో, ఆ నిబంధనలు ఏంటో, ఆ ప్రార్థనా విధానం ఏంటో, ఆ కన్నీటి విధానం ఏంటో, ఆ ఒప్పుకోలేంటో, ఆ ఆలోచన శక్తి ఏంటో మర్చిపోయారు అందరం. మర్చిపోయిన వాళ్ళు దిగజారిపోతున్నారు. ఫెయిల్ అయ్యారు, చదువులో ఫెయిల్ అయిపోయారు, దేవుడు పెట్టిన చదువులో ఫెయిల్ అయిపోయారు. పాస్ అవడం వల్ల ఎన్నిసార్లు సప్లిమెంటరీ రాసిన ఫెయిలే, ఎన్నిసార్లు అన్నారాయి మళ్ళీ ఫెయిలే. ఇది కూడా తెలియదా అని దేవుడు అంటే అట్ట విసిగ్గని పీట్లా. ఇది కూడా తెలియదా చెప్తేనే నేను, ఇది కూడా తెలియట్లేదా చెప్పాను కదా, ఇది కూడా తెలియట్లేదంటే గుతో తల ఉంచుకోవడం తప్పేను. చాలామంది విషయాల్లో ఇదిగో ఇలా ఉన్నారు, ఇట్లా చేయమని చెప్పాను కదా, ప్రభు ఇలా చెప్పాడని చెప్తేనే ఎందుకు చేయలేదంటే మౌనంగా ఉంటారు. ఒక్కటి వేయాలనిపిస్తుంది నాకైతే, అంత కోపం వస్తుంది. మౌనంగా అసలు మాటలు కూడా రావేమో వాళ్ళకి, మాటలు రావేమో. ఫోన్లో కూడా గమ్మని ఉంటారు అనమాట. ఏం మాట ఉన్నవాళ్ళేమో లైన్లో ఉన్నానక్క. దేవుని సన్నిధిలో ఆలోచించి, నాకే ఒక మామూలు మనిషికి నాకే అంత బాధ అయితే దేవునికి రాదా? దేవునికి బాధ అనిపించలేదా? దేవునికి కోపం రావట్లేదా? దేవుడు ఎంతకాలం ఓర్చుకుంటున్నాడు? ఎంతకాలం ఓర్చుకోవాలి? ఇంకెంతకాలం ఓర్చుకోవాలి? పట్టుదల కలిగి ప్రార్థన చేయకపోతే మనము మారు మనసు పొందిన సంగతి కూడా మరిచిపోతాం. కానీ దావీదు ఎప్పుడు ఆ బత్షెబ విషయంలో తప్ప ఏ పాపం కూడా చేయలే. దావీదు చాలా తెలివిగలవాడు, ఆత్మగ్రహింపు కలిగినవాడు, ఆత్మ పరిశీలన కలిగినవాడు. ఏ చిన్నది వచ్చినా కానీ ఆత్మని పరిశోధన చేసుకుంటాడు. అందుకే ఆ బత్షెబ విషయంలో నేను ఎందుకు పాపంలో పడ్డానంటే, నా పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించి, పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. నువ్వు అంతరంగములో సత్యం కోరుతున్నావు కానీ నాకు అర్థం కాక నేను పాపంలో పడిపోయానని పరిశీలన చేసుకున్నాడు. పరుపు తేలిపోయేటట్టు ఏడ్చాడు. కన్నీరు ఆగకుండా పారుతానే ఉందంట దావీదు కళ్ళ నుంచి.
కన్నీరు పారిపోతా ఉంది. ఒప్పుకున్నాడు, దిద్దుకున్నాడు, కన్నీరు గార్చాడు, సరి చేసుకున్నాడు, ఆత్మను మళ్ళీ పొందుకున్న తర్వాత అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుంచి నన్ను దూరము చేయబాక. నీ పరిశుద్ధాత్మని తీసేస్తే నేను బతకలేనులే ప్రభా. ఉద్యోగం లేకపోయినా బతకగలను, అన్నం లేకపోయినా బతకగలను, తిట్టినా బతకగలను, అవమానాలైన బతకగలను, నిందలైన బతకగలను, కానీ నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను ప్రభా. ఆత్మలో పరిపూర్ణత కలిగిన వాళ్ళకి వచ్చే మాట ఇది. ఆత్మలో పరిపూర్ణులైన వాళ్ళు, ప్రభువా నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతకగలను అంటారు. దావీదు అలాంటి పట్టుదల కలిగిన వాడు, పరిశీలన చేసుకునేవాడు. అందుకే దావీదు అంటాడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు ప్రభువా. తలంపు పుట్టక ముందే నువ్వు నన్ను దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నావు. తలంపు పుట్టక ముందే నువ్వు ఎరిగి ఉన్నావు. నా నోటి మాటలు ఎలా వస్తున్నాయో నువ్వు చూస్తున్నావు, పరిశీలన చేస్తున్నావు. అడుక్కుపోయినా, భూమి క్రిందికి పోయినాడున్నావు, పైకి వెళ్తున్నాడున్నావు, అన్ని విషయాల్లో నువ్వు నన్ను పరిశీలన చేస్తున్నావు. 132వ కీర్తనలో దావీదు చెప్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దావీదును గురించిన అనుభవము అక్కడ రాయబడుతుంది. 132వ కీర్తన మొదటి నుంచి చదివితాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమును జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. చూడండి ఎంత పట్టుదల కలిగిన మాటలు. దావీదు తనంతటి తాను అన్ని విషయాలు చెప్పుకుంటాడు దేవునికి. తర్వాత దావీదు ఇవన్నీ కూడా ఆత్మలో డీప్గా వెళ్తే అర్థమవుతాయి. మన ఆత్మ ప్రభు ఎదురుగా మనలో నుండి ప్రక్కకు వచ్చి మనకి కనబడుతుంది. ఇది ఆత్మ సంబంధంగా చూస్తే అర్థమైంది, మామూలుగా అర్థం కాదు. మన ఆత్మ మనం బ్రతికున్నప్పుడే, మీరు అనుకోవచ్చు చచ్చినాక కదా అని, కాదు, బ్రతికున్నప్పుడే మన ఆత్మ మనలో నుండి ప్రక్కకు వచ్చి ఏ పనులు చేస్తుందో మనము చూస్తాం. ఈ అనుభవం నాకుంది. ఆ అనుభవంలో చూసిన విషయాలన్నీ చెబితే చాలా రోజులు పడతాయి, ఒక రోజు కాదు. అవన్నీ ఇప్పుడు చెప్పుకోలేం. మన ఆత్మ బయటకు వచ్చి చూస్తుంది. ఆ అనుభవం దావీదుకు ఉంది. దావీదు చెప్తున్నాడు, ప్రార్థన చేస్తుంది దావీదే. మళ్ళీ దావీదు అంటున్నాడు, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షముగా జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షంగా జ్ఞాపకం చేసుకోయ్యా. దావీదు ఎట్లాంటి వాడంటే నేనని చెప్పడం వల్ల, దావీదు పక్షంగా అతన్ని జ్ఞాపకం చేసుకో, శరీరాన్ని చూపించి ఈ దావీదుని ఇతన్ని జ్ఞాపకం చేసుకుంటుంది ఆత్మ అనమాట. అది అంటే ఆ రెండు వేరియేషన్ ఎలా మనం గుర్తించాలనేది నేను చెప్తున్నా. ఆత్మ బయటకు వచ్చి దావీదు మోకరించుంటే దావీదుని చూపించంటుంది. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ ఇదిగో ఈ దావీదు పక్షంగా జ్ఞాపకము చేసుకో. అతడు ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి వాడంటే, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాడు. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుగుపాటు రానియనని ఈ దావీదు చెప్పాడయ్యా.
దావీదు ఆత్మ దేవునితో మాట్లాడుతూ, ఈ దావీదు ఇలాంటి మంచి నిబంధన గలవాడు. ఈ అనుభవాలు చాలా మాధుర్యంగా ఉంటాయి, పొందిన వాళ్ళకి తెలుస్తాయి, మాధుర్యంగా ఉంటాయి. అవన్నీ మీరు పొందాలనేదే నా ఆశ అయినా దేవుని ఆశ అయినా అందరి ఆశ అదే. ఈ అనుభవాలని మీరు పొందాలనేది. దావీదు ఆత్మ మాట్లాడుతూ దావీదును గురించి చెప్తూ ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. అతడు పడుండడానికి మంచం మీదకి ఎక్కలేదు, తన కన్నులకు నిద్ర రానియలేదు, కనురెప్పలకు కునుకుపాటు రానియలేదు. ఆత్మ బయటికి వచ్చి, నేను మోకరించున్నప్పుడు నా శరీరం ఇక్కడ మోకరించే ఉంటుంది. చాలాసార్లు ఏమైందంటే, ఉదయం 10ంటికి మోకరిస్తే నా ఆత్మ ప్రభువుతో తిరుగుతూ ఉంటుంది, పైకి వెళ్ళి తిరుగుతూనే ఉంటుంది. మంచినీళ్ళు లేదు, అన్నం లేదు, అసలు ఆలోచన లేదు. తలుపు వేసుకొని లోపల కూర్చొని ప్రార్థనకు మోకరించుంట. నా కళ్ళు చూసుకుంటే నా శరీరం కనబడుతుంది మోకరించి, నేనేమో పైన. ప్రభువుతో చూసినప్పుడు, ప్రభువుతో ఉన్నప్పుడు ఆయన చెప్పేయి, ఆయన రాజ్యంలో ఆయన ఎన్ని కూడా కనబడతాయి, ఆయన ఎన్ని కనబడుతూ ఉంటాయి. యెహెజ్కేలుని జుట్టు పట్టుకుని తీసుకుపోయినట్టు ఉంటుంది అనమాట. ఆత్మ నన్ను ఎత్తుకొని దేవాలయం దగ్గర అసలు ఉంది. యెహెజ్కేలు ఉంది ఎక్కడున్నాడు? బబులోను దేశంలో కెబారు నదీ తీరమున యెహెజ్కేలు ఉంటే, యెహెజ్కేలు జుట్టు పట్టుకొని యెరూషలేముకు తీసుకొచ్చాడు దేవుడు. దేవాలయం దగ్గర తీసుకొచ్చి అక్కడ జరిగే విషయాలన్నింటినీ చూపిస్తున్నాడు. అప్పుడు యెహెజ్కేలు అయితే ఆడే ఉన్నాడు, కానీ ఆత్మ అంతా సంచారం చేస్తుంది, పరలోకానికి పోతుంది. ప్రభు దగ్గర ఎలా ఉందో చూస్తుంది, ఆయన సింహాసనం ఎలా ఉందో చూస్తుంది, ఆ 4 జీవులు ఎలా ఉన్నాయో చూస్తుంది. అలాంటి ఆత్మ సంబంధమైన అనుభవము, ఆలోచన దావీదుకుంటే, దావీదు ఆత్మ బయటకు వచ్చి చూస్తూ అన్నీ చెబుతుంది. ఈ దావీదు చాలా ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు ప్రభువా, ఈ దావీదయ్యా అని చెప్పు. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. నువ్వు ఎలాంటి అనుభవంలో ఉన్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావు? అసలు ఎంతసేపు నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. అది కావాలంటే ప్రభు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఏది కావాలన్నా ఆయన నీకు ఇస్తాడు, నువ్వు యథార్థంగా ఉంటే. ఏదో ఉన్నట్టుగా నటించి నాకు ఏమంటే ఇవ్వడు, నటిస్తూ ఇవ్వమంటే ఇవ్వడం. హృదయపూర్వకంగా ఆయన మీద అనుకుంటే నీకేం కావాలో అది నీకు నీ కళ్ళ ముందుకు వస్తుంది. ఏం కావాలో అది కళ్ళ ముందుకు వస్తుంది. నువ్వే వద్దనుకోవచ్చు, ఇంతది నాకెందుకులే ప్రభా, ఇది నేనేం చేసుకునేదిలే అయ్యా. ఒకసారి ప్రభు అంటున్నాడు, ఆకాశపు వాకిళ్ళు విప్పి మీకు సమృద్ధిగా ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? ఇళ్లలో ధనం తీసుకెళ్ళి దాచిపెట్టి అది నిండిపోయినాక ఏం చేయాలి? ఇంకా ఎంతమంది ఇళ్ళు ఇస్తారు అరువుకి? ఇయ్యరు కదా. ఒక ప్రవక్త, ఎలీషా దగ్గర ఉన్న ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన చనిపోతే ఆ కుటుంబం అప్పుల పాలయ్యింది. అప్పుల పాలైనప్పుడు, అయ్యా నీ దగ్గర సేవ చేసి నీ శిష్యుడు చనిపోయాడు అయ్యా, అప్పుల్లో ఉన్నామయ్యా అనగానే ఆయన చెప్తున్నాడు, ఏముంది మీ ఇంట్లో అంటే కొద్దిగా నూనె ఉందయ్యా. సరే అందరు ఇళ్ళకి పోయి అరువుగా కుండలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అన్నాడు. అన్ని కుండలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక తలుపులు వేసుకొని ఆ నూనె కుండలో నుంచి ముంచి పోస్తూ ఉండండి అంటే, నూనె కుండ నిండా నూనె ఉంది, ముంచి పోసే కొంది అసలు తరగటం వెళ్తూ అవటంలా, పోసి అయ్యా కుండలన్నీ అయిపోయినాయి అయ్యా, ఇంకేం చేద్దాం, నిలిచిపోయిందంట కుండ. ఇంకా నూనె కొన్ని కుండలు లేకపోయేకి నూనె నిలిచిపోయింది. అలాగే నీకు సామర్థ్యం ఉన్నంత వరకు ఇస్తాడు ఆయన. ఎంత జాబ్ చేయగలవో, ఎంత ధనమైతే నువ్వు మెయింటైన్ చేయగలవో. విపరీతంగా డబ్బు ఇచ్చినా కానీ దాన్ని నువ్వు మెయింటైన్ చేయలేవు. అలాంటప్పుడు నీకు అవసరం లేదు కదా. అందుకే ఆయన అన్నిటినీ నీకు ఇస్తాడు. కానీ మనం ఆలోచన చేయాల్సిందంటే, దేవుని చేతిలో నేను గండ్రగొడ్డలాగా యుద్ధాయుధంలాగా వాడబడాలి అనుకోవాలి. ఆయన మనకు చేసిన వాగ్దానం మనం మర్చిపోకుండా
ఉండాలి. పేతురు పత్రికలో మనం చదివాం. వాక్య భాగంలోనికి మనం వస్తే 2 పేతురు 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించు. పరలోక రాజ్యము కొరకు మనం మారు మనసు పొందామనే సంగతి అప్పుడు నెరవేరుతుంది. మారు మనసు పొందింది ఎందుకంటే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి. మారు మనసు పొందిన నువ్వు, బాప్తీసం తీసుకున్న నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే ఆత్మీయ యాత్ర ప్రారంభించిన నీవు ఆ గమ్యానికి చేరుకునేటట్లుగా అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి జీవించాలి. ప్రార్థన చేసుకుని మీరందరూ ప్రార్థన చేయండి. కృప కలిగిన దేవా, సర్వాధికారి ఏంటంటే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే రాజా దేవా, మీకే కోట్ల కొలది స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి, ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, సాతాన్ తంత్రాలపై జయం ఇవ్వండి. ఆత్మీయంగా శారీరకంగా బలపరచండి ప్రభా. నెమ్మది దయచేయండి నాయన, జయ జీవితం దయచేయండి. ఏవి ఉన్నాయో ఏవి లేవో, ఆత్మ సంబంధమైన ఏ మెట్లో ఉన్నారో గ్రహింపు దయచేయండి. పరిపూర్ణ కృపనివ్వండి, ప్రార్థనలో పట్టుదల దయచేయండి, శోధనలన్నీ జయించగలిగిన శక్తినివ్వండి ప్రభువా. కృప కలిగిన తండ్రి, మీకే కోట్ల కొలది స్తోత్రాలు నాయన. ప్రతి మాట మీ బిడ్డలు జ్ఞాపకంలో ఉంచుకోవడానికి కృపనివ్వండి. ఎవరిలో నిర్లక్ష్యం లేకుండా చేయండి ప్రభా. ఆత్మీయ జీవితంలో బలహీనమైపోవడానికి మొదటగా నిర్లక్ష్యము అనేది అని చెప్పారు ప్రభా. అవును తండ్రి, ఆ నిర్లక్ష్య స్వభావం నుండి బిడ్డలను విడిపించి మీ కృపలో బలపరచమని నిలబెట్టమని అడుగుతున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి నాయన. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభు, మీ రాజ్య వారసులగినట్లుగా అన్ని విషయాల్లో జయ జీవితము కలిగి మీ చేతిలో ఒక ఆయుధముగా సాతాన్ని ఎదిరించి జయించగలిగిన బిడ్డలుగా నిలబెట్టమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.